హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందర సెషన్లో కీబోర్డ్ ఈవెంట్స్ గురించి అండ్ టైప్స్ ఆఫ్ డేటా బైండింగ్స్ గురించి అండ్ ఈవెంట్ బైండింగ్ గురించి, ప్రాపర్టీ బైండింగ్ గురించి అండ్ ఇంటర్పోలేషన్ గురించి, అంటే వన్ వే డేటా బైండింగ్ గురించి అండ్ టూ వే డేటా బైండింగ్ గురించి చాలా డీటెయిల్గా అయితే డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఆల్సో ఇంకా నేను విడివిడిగా బైండింగ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను. సో ముందర సెషన్లో కీబోర్డ్ ఈవెంట్ బైండింగ్ అనేది ఏ విధంగా చేస్తారు, కీబోర్డ్ ఈవెంట్స్ అనేవి ఏ విధంగా యూస్ చేస్తారు అనే దాని గురించి అయితే చెప్పాను. అండ్ ఈ సెషన్లో ఇప్పుడు ప్రాపర్టీ బైండింగ్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. ప్రాపర్టీ బైండింగ్ అనేది ఆల్రెడీ చెప్పున్నాను. ఓకే, ఎవరికైనా క్లారిటీగా రాలేదు అన్నట్లయితే ఇంకోసారి చూడండి ఈ వీడియో అనేది. ప్రాపర్టీ బైండింగ్ అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం హెచ్టిఎంఎల్లో యూస్ చేసే ట్యాగ్స్ ఉంటాయి కదా, లైక్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, ఇన్పుట్ ఎలిమెంట్ కానీ లేదా ఇమేజ్ ఎలిమెంట్ కానీ లేదా బటన్ ఎలిమెంట్ కానీ ఇలాంటి ఎలిమెంట్స్ ఉంటాయి కదా. అండ్ ఆల్సో వీటికి ఈ ఎలిమెంట్స్కి ఒక్కొక్క ప్రాపర్టీస్ ఉంటాయి. లైక్ ఇన్పుట్కి కానీ వచ్చేసినట్లయితే ప్లేస్ హోల్డర్ కానీ అండ్ టైప్ కానీ ఇలాంటి ప్రాపర్టీస్ ఉంటాయి. ఇలాంటి ప్రాపర్టీస్కి మనం స్టాటిక్గా వాల్యూస్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. వీటికి ఏ విధంగా మెయింటైన్ చేస్తామంటే డైనమిక్ వేలోనే మనం హ్యాండిల్ చేయొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్లో ప్లేస్ హోల్డర్ ఉంది. ప్లేస్ హోల్డర్లో మనం ఒక వాల్యూ అయితే స్టాటిక్గా ఇచ్చేస్తాం. సో మనం ఈ విధంగా స్టాటిక్గా ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. వీటిని ఏం చేస్తామంటే డైనమిక్ వేలో, అంటే ఒక వేరియబుల్లో మెయింటైన్ చేసుకొని ఆ వేరియబుల్లో మన ఇష్టం వచ్చిన టైంలో చేంజ్ చేసుకుంటూ మన రిక్వైర్మెంట్ తగ్గట్టుగా వేరియబుల్స్లో డేటా అనేది చేంజ్ చేసుకుంటూ అండ్ ఆ డేటా అనేది బైండ్ చేస్తూ ఉండొచ్చు ఈ ప్రాపర్టీస్కి. ఓకే, సో ఈ విధంగా డైనమిక్ వేలో ఏ విధంగా హ్యాండిల్ చేయాలి. అండ్ ఆల్సో నేను ముందర సెషన్లో టైప్స్ ఆఫ్ బైండింగ్ చెప్పే దాంట్లో ప్రాపర్టీ బైండింగ్ చెప్పాను, కానీ డైనమిక్ వేలో ఏ విధంగా యూస్ చేయాలి అనేది ఒకటే చెప్పాను. కండిషనల్లీ ఏ విధంగా యూస్ చేయాలి అనేది నేను చెప్పలేదు. లైక్ కండిషనల్ వైజ్గా కూడా మనం ప్రాపర్టీస్ అనేవి మన చేతిలో మన కంట్రోల్లో తెచ్చుకోవచ్చు. ఓకే, కండిషనల్ వైజ్లో కూడా మనం ప్రాపర్టీస్ అనేవి సెట్ చేయొచ్చు, వాల్యూస్ అనేవి సెట్ చేయొచ్చు. సో అవి ఏ విధంగా యూస్ చేస్తారో అనేది చాలా డీటెయిల్గా అయితే డిస్కస్ అయితే చేసుకుందాం. ఒకవేళ వీడియో కానీ ఎవరైనా ప్రాపర్టీ బైండింగ్ అంటే టైప్స్ ఆఫ్ బైండింగ్ అని చూడలేదు అన్నట్లయితే ఆల్రెడీ ఆ సెషన్ నీట్గా డీటెయిల్గా చెప్పున్నాను. ఈ వన్ వే డేటా బైండింగ్ అంటే ఏంటి అండ్ టూ వే డేటా బైండింగ్ అంటే ఏంటి అనేది చెప్పున్నాను. అండ్ ఆల్సో చూడలేదు అన్నట్లయితే నో ప్రాబ్లం, ఈ ప్రాపర్టీ బైండింగ్ గురించి అయితే ఇక్కడ డిస్కస్ అయితే చేసుకుందాం. అండ్ ఆల్సో స్మాల్ రిక్వెస్ట్ గైస్, మీలో ఎవరైనా ఛానల్ని కానీ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గైస్. నేను ఇంకా మంచి యాంగులర్ ట్యూటోరియల్స్ అయితే పెడుతూ ఉంటాను. ఈ యాంగులర్ ట్యూటోరియల్స్ లైక్ సిరీస్ అయితే చేస్తూ మీతో షేర్ చేసుకుంటాను. అండ్ అప్కమింగ్ సెషన్స్లో ఇంకా లైక్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ మీద కూడా వర్క్ చేయాలి అనుకుంటున్నాను. ఆల్రెడీ కొన్ని ఐడియాస్ అయితే ఉన్నాయి, వాటి మీద వర్క్ చేయాలి అనుకుంటున్నాను. అండ్ తెలుగులో కానీ చూసినట్లయితే రియల్ టైమ్ అప్లికేషన్స్లో చాలా తక్కువగానే ఉన్నాయి. సో అది ఫైండ్ అవుట్ చేశాను. అండ్ ఆల్సో మన సబ్స్క్రైబర్స్లో కూడా ఒక అతను లైక్ ఐ థింక్ రూపేష్ సంథింగ్ నేమ్, అతను కూడా అందరూ సిరీస్ అయితే చెప్తున్నారు, కానీ రియల్ టైమ్ అప్లికేషన్స్ చేయండి, మీరు చెప్తే క్లారిటీగా ఉంటుంది అనేటట్టుగా రిక్వెస్ట్ అయితే చేశారు. కానీ నేను ఖచ్చితంగా అయితే చేస్తాను. ఆల్రెడీ ముందర చేసిన దాంట్లో చిన్న అప్లికేషన్స్ అయితే చేస్తున్నాను. అండ్ ఇప్పుడు నెక్స్ట్ అప్కమింగ్ సెషన్స్లో ఖచ్చితంగా ఇంకా నుంచి అంటే యాంగులర్ సిరీస్తో పాటు నేను ఈ వీడియోస్ అనేవి ప్రిపేర్ చేస్తూ చేయాలి. ఎందుకంటే సిరీస్ ఎవరైనా స్టార్ట్ కానీ చేసినట్లయితే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. సో కొంచెం టైం అయితే పడుతుంది, కానీ ఖచ్చితంగా అయితే చేస్తాను. ఓకే గైస్, మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా కావాలి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ప్రాపర్టీస్ అనేటివి ఇచ్చేసి వాటిని డైనమిక్ వేలో వేరియబుల్స్లో ఏ విధంగా మెయింటైన్ చేయొచ్చు అనేది చూద్దాం. ఇప్పుడు ఇన్పుట్ ట్యాగ్ అనేది ఇచ్చేద్దాం. లైక్ ఇన్పుట్ ట్యాగ్, అండ్ ఇన్పుట్ ట్యాగ్లో మనకు ఒక నార్మల్గా తెలిసిన ప్రాపర్టీ ఏంటంటే ప్లేస్ హోల్డర్. మామూలుగా ఈ ప్లేస్ హోల్డర్ అయితే ఎంటర్ డీటెయిల్స్. ఓకే, ఎంటర్ డీటెయిల్స్ అనేది ఈ విధంగా ఇచ్చేస్తున్నాం. అండ్ ఇప్పుడు మామూలుగా ఇది ఏ విధంగా ప్రింట్ అవుతుంది, ఇన్పుట్ బాక్స్ అనేది వస్తుంది అండ్ ఎంటర్ డీటెయిల్స్ అనేది మనకి ఎంటర్ డీటెయిల్స్ అనేది వచ్చేస్తుంది. ఓకే, అండ్ వాల్యూ అనేది ఈ విధంగా ఇచ్చేసేయచ్చు. అండ్ దీనికి ప్రాపర్టీ ఎంటర్ డీటెయిల్స్ అనేది మనం ఒకనొక టైంలో ఇక్కడ ప్లేస్ హోల్డర్ అనేది చేంజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది మన రిక్వైర్మెంట్ తగ్గట్టుగా. అండ్ కొన్ని కేసెస్లో చేంజ్ అవుతూ ఉండాలి, ప్లేస్ హోల్డర్ వాల్యూస్ అనేవి చేంజ్ అవుతూ ఉండాలి. ఆ టైమింగ్లో ఏ విధంగా హ్యాండిల్ చేయొచ్చు అంటే మనకి యాంగులర్లో ది బెస్ట్ బైండింగ్ వే అయితే ఉంది, విచ్ ఇస్ అ ప్రాపర్టీ బైండింగ్. అండ్ దాన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయొచ్చు అంటే దాని యొక్క సింటాక్స్ వచ్చేసి ఇక్కడ ఈ స్క్వేర్ బ్రాకెట్స్ అనేది ఈ విధంగా ఇచ్చేస్తాం. అండ్ ఇక్కడ వచ్చేసి వేరియబుల్ అనేది అటాచ్ అయితే చేసేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ వేరియబుల్ వచ్చేసి ప్లేస్ హోల్డర్ వాల్యూ అండ్ ఇక్కడ వచ్చేసి ఎంటర్ డేటా ఈ విధంగా ఇచ్చేస్తున్నాను. అండ్ ఇక్కడ ప్లేస్ హోల్డర్ వాల్యూ అనేది అటాచ్ చేసేద్దాం. ఓకే, ప్లేస్ హోల్డర్ వాల్యూ. అండ్ ఇప్పుడు వాల్యూ అయితే సెట్ అయిపోతుంది.
ఓకే, ఎంటర్ డేటా. ఓకే, ఇప్పుడు చూడండి వేరియబుల్లో ఉన్న డేటా అనేది వేరియబుల్లో ఉండే డేటా ఎంటర్ డేటా అనేది ఇక్కడ ప్లేస్ హోల్డర్లోకి అయితే అటాచ్ అయింది. సో ఇది ఒక ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ బైండింగ్ ఒక వేరియబుల్ ఉన్న డేటా బైండింగ్ అనేది ఈ విధంగా చేయగలుగుతాం. సో ఇది వచ్చేసి వన్ టైప్ ఆఫ్ వన్ వే డేటా బైండింగ్. సో వన్ వే డేటా బైండింగ్ అనేది ఎందుకు అంటున్నానంటే ఇక్కడ దీని యొక్క కమ్యూనికేషన్, వన్ వే డేటా బైండింగ్ యొక్క కమ్యూనికేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే కాంపోనెంట్.ts ఫైల్ నుంచి HTML ఫైల్కి ఒక్కటే దీని యొక్క కమ్యూనికేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్లేస్ హోల్డర్ వాల్యూ ఏ డేట్ అయితే ఉందో అదే మనకి ఇక్కడ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇన్పుట్లో వాల్యూస్ కానీ చూసినట్లయితే వాల్యూ అనే ప్రాపర్టీ ఉంటుంది. అండ్ వాల్యూ అనే ప్రాపర్టీ అనేది యూస్ చేసి దీంట్లో వాల్యూ అనేది సెట్ చేసి అండ్ దీంట్లో వాల్యూ అనేది అటాచ్ చేసేయచ్చు. లైక్ చూపిస్తాను. లైక్ ఎలా అంటే ఇన్పుట్ వాల్యూ అనేది ఒకటి ఉంది. ఓకే, దీంట్లో వచ్చేసి నేను ప్రోహాక్ వరల్డ్ అయితే ఈ విధంగా ఇచ్చేస్తున్నాను. అండ్ ఇక్కడ వాల్యూ అనేది ఏ విధంగా సెట్ చేస్తాను అంటే వాల్యూ, ఓకే, ప్రాపర్టీ బైండింగ్ నేను చేసేది ఇప్పుడు ఇన్పుట్ వాల్యూ. ఓకే, ఇన్పుట్ వాల్యూ అనేది ప్రోహాక్ వరల్డ్ ఉంది కదా, సో ఇది ఇచ్చేస్తున్నాను. సో ఇది కూడా వన్ వే డేటా బైండింగ్ చెప్తాను. ఇది క్లియర్ ఎగ్జాంపుల్గా ఉంటుంది వన్ వే డేటా బైండింగ్ ప్రూవ్ చేయడానికి. అండ్ ఇక్కడ ప్రోహాక్ వరల్డ్ అనేది ఇచ్చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చేంజ్ కానీ చేసినట్లయితే ఇక్కడ ఇదైతే ఇన్పుట్ వాల్యూ అనే దాంట్లో వేరియబుల్ ఉండే డేటా అయితే చేంజ్ అయిపోద్ది కదా. సో ఇది వన్ వే డేటా బైండింగ్. సో ఇక్కడ వాల్యూ అనేది కాంపోనెంట్.ts ఫైల్లో వాల్యూ ఏదైతే ఇచ్చామో అదే సెట్ చేయగలుగుతాం. కానీ టూ వే డేటా బైండింగ్లో ఎలా జరుగుతుందంటే వైస్ వర్సా. ఇక్కడ కానీ ఈ ప్రాపర్టీ ఈ ట్యాగ్ మీద మనం చేంజెస్ కానీ చేసినట్లయితే టూ వే డేటా బైండింగ్లో ఈ వేరియబుల్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. సో దానికి మనం NG మోడల్ అనేది యూస్ చేస్తాం. ఓకే, ఫైన్. ఇక్కడ ప్రాపర్టీ బైండింగ్ అంటే వన్ వే డేటా బైండింగ్కి టూ వే డేటా బైండింగ్కి ఎగ్జాంపుల్ చెప్పడానికి చెప్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ టూ టైప్ ఆఫ్ ప్రాపర్టీస్ అయితే సెట్ చేసాం, వేరియబుల్స్ యూస్ చేసుకొని డేటా బైండింగ్ అనేది చేసాం. ఓకే, ఈ విధంగా. అండ్ మీకు దీన్ని జస్ట్ వేరియబుల్స్లో మెయింటైన్ చేయడం ఒకటే మీకు అర్థమవుతుంది. కాకపోతే ఇక్కడ మనం దీన్ని కండిషనల్ వైజ్గా కూడా దీన్ని హ్యాండిల్ చేయొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ప్లేస్ హోల్డర్ వాల్యూలో ఏ వాల్యూ కానీ లేదు అన్నట్లయితే అంటే మనం చెక్ చేసుకోవాలి వాల్యూ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఏ వాల్యూ కానీ లేదు అన్నట్లయితే దీన్ని ఏం చేయాలి, దీనికి ఒక స్టాటిక్ డేటా అనేది అప్లై చేయాలి. సో వాల్యూ ఉందా లేదా అనేది కండిషనల్గా చెక్ చేయాలి మనం. దీనికి ఏం చేయాలంటే జస్ట్ టెర్నరీ ఆపరేటర్ యూస్ చేసుకోవచ్చు. అంటే ఇఫ్ ఎల్స్ మాదిరిగా అయితే ఇది యాక్ట్ చేస్తుంది. అండ్ ఒకవేళ ప్లేస్ హోల్డర్లో కానీ వాల్యూ ఉందా లేదా అనేది ఇక్కడ కండిషన్ అయితే ఇస్తాం. వాల్యూ ఉందా లేదా అనేది చెక్ చేస్తున్నాం. వాల్యూ కానీ ఉంది అన్నట్లయితే ఇక్కడ జస్ట్ ప్లేస్ హోల్డర్ వాల్యూ అయితే ఇచ్చేస్తున్నాం. ఒకవేళ లేదు అన్నట్లయితే స్టాటిక్గా వాల్యూ ఇచ్చేస్తున్నాం. ఓకే, సారీ, ఇది స్పెల్ మిస్టేక్. ప్లేస్ హోల్డర్ అండ్ ఎంటర్ డీటెయిల్స్. ఓకే, అండ్ ఇక్కడ నేను TS ఫైల్లో దీన్ని ఎంటర్ డేటా ఇచ్చేసాను. ఒకవేళ వాల్యూ కానీ లేదు అన్నట్లయితే ప్లేస్ హోల్డర్లో ఎంటర్ డీటెయిల్స్ అనేది ప్రింట్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి వాల్యూ ఉంది కాబట్టి ఓకే, ఇక్కడ వాల్యూ సెట్ చేశాను. దీన్ని ఏం చేద్దామంటే దీన్ని తీసేద్దాం. అంటే ప్లేస్ హోల్డర్లో ఏముంది అనేది కనపడదు కదా. సో ఎంటర్ డేటా ఉంది. సో ఆల్రెడీ ప్లేస్ హోల్డర్లో వాల్యూ ఉంది కాబట్టి ఎంటర్ డేటా ఉంది. అదే వాల్యూ కానీ తీసేసినట్లయితే కండిషనల్గా చెక్ చేసి ఎంటర్ డీటెయిల్స్ అనేది వస్తుంది. ఓకే, సో ఈ విధంగా కండిషనల్ వేలో కూడా దీన్ని హ్యాండిల్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టైప్ ఉంది. మనం జనరల్గా ఇది కూడా యూస్ చేస్తూ ఉంటాం టైప్ అనేది. అండ్ టైప్ అనేది నెంబర్ కానీ ఇచ్చేసినట్లయితే నెంబర్స్ ఒకటే తీసుకుంటుంది దీంట్లో. ఓకే, సో టెక్స్ట్ అనేది తీసుకోదు. నేను టెక్స్ట్ అనేది మామూలుగా ఆల్ఫాబెట్స్ అనేవి ఇస్తుంటే తీసుకోవట్లేదు, ఓన్లీ నెంబర్స్ ఇస్తేనే తీసుకుంటుంది. ఒకవేళ నెంబర్ అనేది ఓకే, ఫస్ట్ మనం దీన్ని ఒక మెయింటైన్ చేద్దాం. లైక్ టైప్ వాల్యూ వచ్చేసి నెంబర్ అనేది ఇచ్చేస్తున్నాను. ఓకే, దీన్ని ఏం చేస్తానంటే ఇది తీసేసి ప్రాపర్టీ బైండింగ్ అయితే చేస్తాను. లైక్ టైప్ అనేది ప్రాపర్టీ అండ్ దీనికి వచ్చేసి టైప్ వాల్యూ అనేది ఇచ్చాను కదా. సో టైప్ వాల్యూ అనేది ఇచ్చేస్తున్నాను. ఈ వేరియబుల్ నేమ్ అనేది నేమింగ్స్ అనేవి కరెక్ట్గా ఉండాలి, లేదంటే ఎర్రర్స్ వస్తాయి. అండ్ ఇక్కడ నెంబర్ కాబట్టి నెంబర్స్ ఒక్కటే ఇక్కడ అలో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం చెక్ చేద్దాం. దీన్ని చెక్ చేయాలి అంటే టైప్లో కానీ వాల్యూ కానీ లేదు అన్నట్లయితే టైప్లో కానీ వాల్యూ కానీ ఉంది అన్నట్లయితే ఉంటే టైప్ వాల్యూలో ఏదైతే ఉందో అది అసైన్ చేసేద్దాం. అండ్ లేదు అన్నట్లయితే జనరల్గా టెక్స్ట్ ఇచ్చేసేద్దాం. బై డిఫాల్ట్ టెక్స్ట్ అనేది ఉంటుంది. సో స్పెల్ మిస్టేక్ అగైన్ టైప్ వాల్యూ.
ఓకే. సో ఇది టెక్స్ట్గా రావాలి అంటే మనం ఫస్ట్ దీంట్లో వాల్యూ రిమూవ్ చేద్దాం, నెంబర్ అనేది తీసేసి ఇప్పుడు టెక్స్ట్గా రావాలి. ఎస్ యా, టెక్స్ట్ అనేది వస్తుంది, నెంబర్స్ కూడా అలా అవుతుంది. ఓకే, బై డిఫాల్ట్ ఈ విధంగా చేశాను. సో ఈ విధంగా ప్రాపర్టీ బైండింగ్స్కి ఉండే ప్రాపర్టీస్కి కండిషనల్ వైజ్గా చెక్ చేసి బై డిఫాల్ట్ వాల్యూస్ కూడా టెర్నరీ ఆపరేటర్స్ ఇచ్చేసి చేసేయచ్చు. అండ్ ఆల్సో లైక్ డైరెక్ట్గా వాల్యూస్ కూడా మనం అసైన్ చేయొచ్చు. అంటే అన్ని కేసెస్లో మనకి వాల్యూస్ ఉంటాయని కాదు, ఏదో ఒక జనరల్ కేసులో ఫెయిల్ అవ్వచ్చు. లైక్ ఇక్కడ వేరియబుల్స్లో ఈ టైప్ వాల్యూలో వాల్యూ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంటే మనం డేటా హ్యాండిల్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. అండ్ ఒకవేళ లేదు ఉన్నట్లయితే ఓకే, బై డిఫాల్ట్గా ఈ విధంగా అయితే ఇచ్చేస్తాం. ఓకే, ప్రాపర్టీ బైండింగ్స్ అంటే ఇవేను, జస్ట్ ప్రాపర్టీస్కి ఒక వేరియబుల్లో డేటా మెయింటైన్ చేసేసి ఆ వేరియబుల్స్ అనేవి జస్ట్ అసైన్ అయితే చేసేస్తాం. సో ప్రాపర్టీ బైండింగ్స్ అనేవి ఈ విధంగా చేస్తారు. ఇన్పుట్ ఒకటే కాదు, మీరు ఇంకా ట్రై చేయండి. లైక్ ఇమేజ్ యూస్ చేయండి, అండ్ ఇమేజ్ ట్యాగ్లో ఫోర్ ప్రాపర్టీస్ ఉంటాయి. లైక్ సోర్స్ ట్యాగ్ కానీ, సోర్స్ ప్రాపర్టీ కానీ, అండ్ విడ్త్ ప్రాపర్టీ కానీ, హైట్ ప్రాపర్టీ కానీ, అండ్ బటన్లో చూస్తే డిసేబుల్ ప్రాపర్టీ కానీ, ఇంకా కొన్ని ఉంటాయి. లైక్ మీకు HTMLలో జనరల్గా యూస్ చేసే ప్రాపర్టీస్ ఉంటాయి కదా, వాటి మీద ట్రై చేయండి. ఓకే, ప్రాపర్టీ బైండింగ్ అనేది ఈ విధంగా యూస్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ సెషన్లో ఇంకా కొన్ని బైండింగ్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం. ఓకే గైస్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్ యూ.